హలో అండి. ఈ వీడియోలో 'బీ యువర్ నైట్' ఫైనల్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే చంగ్‌ని వాళ్ళు ఫ్యాక్టరీకి తీసుకెళ్దామని చెప్పి అనుకుంటారు కదా! ఆ డ్రగ్ ఫార్ములా కనిపెట్టడానికి. ఫైనల్లీ మిస్టర్ బా అసిస్టెంట్ తన్ని కార్‌లో అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది. బట్ వెళ్ళే అప్పుడు తనకి కళ్ళు కట్టేస్తారనమాట ఏం కనిపించకుండా. తను అనలైజ్ చేసేంత వరకు అనలైజ్ చేస్తూ ఉంటుంది. ఎటు వెళ్తున్నామా అని చెప్పేసి ఇదేదో సంథింగ్ మౌంటైన్ ప్రాంతంలా ఉందని చెప్పి. ఫైనల్లీ తను లోపలికి తీసుకెళ్ళి కళ్ళగంతలు తీసేస్తారు. అక్కడ చాలామంది అక్కడ వర్క్ చేస్తూ ఉంటారనమాట. "నువ్విక 7 డేస్ ఇక్కడే వర్క్ చేయాలి. మిస్టర్ బా చెప్పినట్టుగా డ్రగ్ ఫార్మ్‌లో ఎలా అయినా సరే నువ్వు కనిపెట్టాలని" చెప్పేసి అంటే ఓకే అన్నట్టు చెప్తుందనమాట. అసిస్టెంట్ అప్పుడే బయటికి వెళ్తుంది. అప్పుడే బయటకొస్తాడనమాట. అంటే మిస్టర్ డెంగ్ అసిస్టెంట్ ఉన్నాడు కదా! తను చనిపోయిన తర్వాత తన ప్లేస్‌లోకొచ్చాడు. అతను బయటకొస్తాడనమాట. "ఓహ్! మీరు కూడా ఇక్కడే ఉన్నారా?" అంటే "మరేమనుకున్నావు ఇప్పుడు నేను కమాండర్ హీని. ఇక్కడ ఈ ల్యాబ్‌కి అంతా కంట్రోల్ నా చేతిలోనే ఉంది" అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. "బట్ ఏమనుకోకండి. మీరు లోపలికొచ్చే ముందు నేను మిమ్మల్ని చెక్ చేయాలి. ఏమన్నా తీసుకొచ్చారేమో" అని చెప్పేసి తన గన్‌తో చెక్ చేస్తూ ఉంటే చంగొచ్చి చూసుకోండి మరి గన్ నేను తీసుకొని మిమ్మల్ని షూట్ చేస్తానేమో అన్నట్టు అంటే తను భయపడిపోయి, మీరు ఏం తీసుకురారులే మీకంత ధైర్యం లేదని నాకు తెలుసు. లోపలికెళ్ళొచ్చు మీరన్నట్టు చెప్తాడనమాట. తనప్పుడే తెలివిగా ఏం చేస్తుందంటే తనేదో తీసుకొస్తుందనమాట. అది మింగేస్తుంది లోపలికి. అది మింగేయగానే తనకేదో గొంతు నొప్పొచ్చినట్టుగా, ఏదో బాడీలో అయిపోయినట్టుగా అలా ఒక్కసారిగా పడిపోతుందనమాట. ఇది మిస్టర్ అక్కడ అబ్జర్వ్ చేసి వెంటనే పిలుస్తాడు. మిస్టర్ బా అసిస్టెంట్ కూడా "ఏం చేసావు తన్ని" అంటే నేనేం చేయలేదన్నట్టు చెప్తాడనమాట. ఏమైందని చెప్పేసి వీళ్ళు డాక్టర్, డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఆ ల్యాబ్‌లో. తనేమో అలాగే గొంతు పట్టుకొని ఏదో నొప్పి, నొప్పి అని చెప్పేసి పాపం అక్కడ అలా ఉంటుంది. అదంతా తన ప్లానే అనమాట. ఇంకో పక్క మిస్టర్ బా వచ్చేసి తింటూ ఉంటాడు. ఎవరితో అంటే ర్యాన్‌తో టీజ్ చేసి, "ఒకవేళ ఈ డ్రగ్ ఫార్ములా సక్సెస్ అయితే నీకు చాలా అమౌంట్ ఇస్తాను నేను. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మనం చాలా డబ్బులు సంపాదించొచ్చు" అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన అసిస్టెంట్ వస్తుందనమాట. "మిస్టర్ బా నేను నీతో మాట్లాడాలని" చెప్పేసి పక్కకి తీసుకెళ్ళి, తను లోపలికి వెళ్ళగానే ఫెయింట్ అయ్యి కింద పడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, "అవునా అలా జరిగింది ఏంటని" చెప్పేసి విషయం ర్యాన్‌కి చెప్పరు. ఎందుకు మళ్ళీ తను అగ్రెసివ్ అయిపోతాడని చెప్పి తనకి చెప్పకుండా వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారనమాట. మిస్టర్ బా ఫైనల్లీ ఆ ల్యాబ్‌కి రీచ్ అవ్వగానే మిస్టర్ బా అంటే "నువ్వేం చేసావంటే" "నేనేం చేయలేదు నిజం చెప్తున్నానని" చెప్పేసి అసలేమైందంటే తనకి పాయిజన్ ఉందంట బాడీలో. ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు తనకి నార్మల్‌గా క్యూర్ అయ్యేది. ఎలా క్యూర్ చేయాలో తెలీదు. వెయిట్ చేస్తున్నాం అన్నట్టు తన అసిస్టెంట్ చెప్తుంది. మిస్టర్ బా ఏమో "నువ్వెలా ఉన్నా సరే, ఎలా అయినా సరే ఆ డ్రగ్ ఫార్మ్‌లో వర్క్ చేయాల్సిందే" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే సడెన్‌గా ఎవరో లోపలికొచ్చినట్టు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయన్నమాట. సైరన్ కూడా మోగుతుంది. పర్మిషన్ లేకుండా ఎవరో లోపలికొచ్చినట్టుగా. వీళ్ళకేం అర్థం కాదనమాట. అందరూ అలర్ట్ అయిపోతారు. సో, అంతా చెక్ చేస్తూ ఉంటారనమాట. ఎవరు మనుషులొచ్చారా అని చెప్పేసి. అసలొచ్చిందెవరంటే ఇంకా మన ర్యాన్ ఇంకా కొంతమంది మనుషులు వీళ్ళ మనుషులే. ఫైనల్లీ అది కనిపెడతారనమాట. మిస్టర్ బా పక్కన దాని అసిస్టెంట్ ఇంకా ఇద్దరు గన్ పట్టుకొని ఉంటారు అతన్ని కాపాడడానికి. అప్పుడే పైనుండి వీళ్ళిద్దరొస్తారు. ఒక సైడ్ నుండి ఇంకా ఒక సైడ్ నుండి మన ర్యాన్. కిందేమో మిస్టర్ బాకి గన్ షాట్ పెట్టుకొని కొంతమంది మనుషులుంటారనమాట. వాళ్ళ మనుషులే. ర్యాన్ మనుషులే. వాళ్ళక్కడికి ఎలా వచ్చారు? 3 అవర్స్ ఎగో అసలేం జరిగిందో మనకిప్పుడు చూయిస్తారు. వాళ్ళకి ఆ ప్లేస్ ఎలా తెలిసింది అని. సో, తను మిస్టర్ బా అసిస్టెంట్ వచ్చేసి మళ్ళీ మిస్టర్ బాని తీసుకెళ్తుంది కదా! అప్పుడు వీళ్ళు తెలివిగా వాళ్ళ కార్ ఫాలో అవుతారనమాట. బట్ ఆ మౌంటైన్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు మిస్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్లారో అర్థం కాదు. సో, దిగిన తర్వాత చెంగ్ ఇంతకుముందు ర్యాన్‌కి ఏం చెప్పిందో ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత క్లూ ఏదైనా వదలాలనుకుంటే మిస్టర్ బా అసిస్టెంట్ ఉంది కదా! తనతోనే వదులుతాను అన్నట్టు చెప్తే, సో, వాళ్ళిద్దరు వెళ్ళేప్పుడు తన సూట్ మీద ఏదో సంథింగ్ చూస్తాడు. అలాంటి ప్లేస్ ఫైండ్ ఔట్ చేయాలని చెప్పి తనకు అర్థమైపోయి, ఆ హావుతోటి "నువ్వు ఫస్ట్ లీని ఇంకా చాలామంది మనుషుల్ని తీసుకురా. నేను వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడుందో నాకు అర్థమైంది. నేను వెళ్లి కనిపెడతానని" చెప్పేసి కనిపెట్టి ఆ ప్లేస్ తనకి కాల్ చేసి చెప్తాడనమాట. అలా వాళ్ళు ఫైనల్లీ ఆ ప్లేస్‌కి రీచ్ అవుతారు. మిస్టర్ బాయ్ ఏమో ఫైనల్లీ ఇక్కడికి రీచ్ అయిపోయారా అని చెప్పేసి అందరూ ఇక షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మిస్టర్ బా వచ్చి అడ్డం పెట్టుకుంటాడనమాట తను చనిపోకుండా. అలాగే ఇతనేమో వచ్చేసి మిస్టర్ బా అసిస్టెంట్ అమ్మాయిని గట్టిగా వేయడం వల్ల తన హెడ్ గోడకు తగిలి తను స్పృహ కోల్పోయి అలా పడిపోతుంది. అడ్డం పెట్టుకొని మిస్టర్ బా తప్పించుకోవాలనుకుంటాడు. షూట్ చేస్తూ ఉంటే ఆ బుల్లెట్స్ అన్నీ తగులుతాయనమాట. కూడా చనిపోతాడు. మిస్టర్ బా పరిగెడుతూ ఉంటే రానొచ్చి మిస్టర్ బాని పట్టుకుంటాడనమాట. పట్టుకుంటే ఇంతలో లీ మనుషులొచ్చి "మేము చూసుకుంటాం మిస్టర్ బాని. నువ్వు వెళ్లి ఫస్ట్ చెంగు ఎక్కడుందో కనిపెట్టు" అంటే ఇక అంతా వెతుకుతూ ఉంటాడనమాట. చెంగు కోసం ఎక్కడ కనిపించదు. అప్పుడే చెంగ్‌కి స్పృహొస్తూ ఉంటుందనమాట. సో, స్పృహ రాగానే తను దగ్గుతూ ఉంటుంది. ఆ దగ్గు విని వెంటనే ఆ సౌండ్ ఎటువైపు వస్తుందో అర్థం చేసుకొని అటువైపు వెళ్లి చంగ్‌ని ఫైనల్లీ ర్యాన్ కనిపెట్టి తనెత్తుకొని బయటకి తీసుకొస్తాడనమాట సేఫ్‌గా. సో, ఫైనల్లీ అలా ఆ ప్లేస్‌ని వాళ్ళు కనిపెట్టేసి మిస్టర్ బాని కూడా కనిపెడతారు. సో, వాళ్ళ ప్లాన్ అలా సక్సెస్ అయిపోతుందనమాట. అనుకున్నది అనుకున్నట్టు అలా సక్సెస్ అయిపోతుంది.
ప్యారలల్‌గా మనకి మిస్టర్ 13 ఉన్నట్టు కూడా అతనేం చేస్తాడంటే మిస్ జియాంగ్ దగ్గరికి వెళ్తాడనమాట. జియాంగ్ దగ్గరికి వెళ్లి తన మ్యారేజ్ ప్రపోజల్‌ని చెప్తాడు. మీకు తెలుసు కదా! నేను స్టార్టింగ్ నుండి మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పేసి. ఆమేమో మీరెంత చెప్పినా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మీరంటే నాకు ఆహ్, గౌరవమే గాని ఇష్టం లేదని చెప్పేసి నేనైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోనని నార్మల్‌గానే చెప్తుందనమాట తన ఒపీనియన్. అయినా కూడా మిస్టర్ 13 అడుగుతూనే ఉంటాడు. ఎనక హావ్‌కేమో కోపమొస్తూ ఉంటుంది. ఎందుకంటే తను మిస్ యాంగ్‌ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అప్పుడు మిస్ యాంగ్ ఏం చెప్తుందంటే మిస్టర్ 13 తోటి నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను. అతను నాకు కరెక్ట్ మ్యాచ్. సో, అతన్నే నేను పెళ్లి కూడా చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో, ఇక మీరు నాకు మంచి ఫ్రెండ్‌గానే ఉంటారు ఎప్పటికి అన్నట్టు తను చెప్తుందనమాట. వెంటనే హావ్‌ని పక్కకు తీసుకెళ్ళి మిస్టర్ 13 నువ్వెప్పుడు తనతో బాడీగార్డ్‌లా ఉంటావు కదా! సో, కన్ఫర్మ్‌గా ఆ మనిషి ఎవరో నీకు తెలిసే ఉంటుంది కదా! చెప్పు అంటే మిస్ జియాంగ్ మిస్టర్ 13 తోటి హావ్ నువ్వు వెళ్లి వర్క్ చేసుకో అన్నట్టు చెప్తుందనమాట. మీరేం అనుకోవద్దు. ఇక మీరు వెళ్ళొచ్చు చెప్పాను కదా! నా ఆన్సర్ అన్నట్టు మిస్ యంగ్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్తుంది. ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా! గిఫ్ట్ మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేసి ఒక ట్రీ పాట్ అక్కడే పెడతాడు వెళ్ళే ముందు మిస్టర్ 13. చెప్పేసి ఇక వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ సీన్‌లో హావ్ వచ్చేసి మిస్ యాంగ్ దగ్గరికి వెళ్తాడనమాట. తన యాంకిల్ దగ్గర కొంచెం పెయిన్ ఉంటే అది గుర్తుపెట్టుకొని మెడిసిన్ రాయడానికి వెళ్తాడు. తన లెగ్ తీసుకొని అక్కడ మెడిసిన్ రాస్తాడు. మీరు బ్యూటిఫుల్ హీల్స్ ఏసుకుంటే నాకు చాలా బావుంటుంది చూడ్డానికి అని చెప్పేసి. సడెన్‌గా తనేం చేస్తాడంటే నీల్ డౌన్ చేసి రింగ్ చూయించి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అన్నట్టు అడుగుతారనమాట. తనకేం చెప్పాలో అర్థం కాక అడ్డంగా తల ఊపుతుంది. నాకు తెలుసు మీరొక నోబుల్ లేడీ. మీలాంటి వాళ్ళని కోరుకోవడం చాలా తప్పు. సో, మీరెప్పటికి యాక్సెప్ట్ చేయరని తెలుసు. అందుకే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేద్దామని మీ పక్కన ఎప్పుడు మీ బాడీగార్డ్‌లా ఉందామనుకున్నాను. అలాగే ఉండిపోతాను లైఫ్ అంతా అన్నట్టు తను చెప్తాడనమాట. సో, ఆ రింగ్‌లో ఏదో మిస్ అయిందని చెప్పేసి ఒక చైన్ ఇచ్చి, "ఈ పెర్ల్ ఆ రింగ్‌లో పెడతావా?" అంటే, "తప్పకుండా పెడతానని" చెప్పేసి పెట్టేసిన తర్వాత ఆహ్, అస్సలు ఏడవకూడదనుకున్నాను. ఏడ్చేశాను. నా మనసులో ఉంది ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది కదా! అని చెప్పేసి తను కూడా యాక్సెప్ట్ చేసినట్టు చెప్తుందనమాట. దానికి హావ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే వెళ్లి హావ్‌ని కూడా తను హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో మిస్టర్ 13ని చూపిస్తారనమాట. తనొచ్చేసి నార్మల్‌గా గేమ్‌లో ఎప్పుడూ ఓడిపోతూ ఉంటారు. ఎవరిని తను ప్రేమిస్తుంది మిస్ యాంగ్ అని చెప్పి ఆలోచిస్తూ తన ఫ్రెండ్స్‌కి కూడా అడుగుతాడనమాట. ఎవరిని ప్రేమిస్తే ఏంటి మిమ్మల్నయితే ప్రేమించట్లేదని చెప్పింది కదా! ఇంకెందుకు ఆలోచిస్తున్నారు అన్నట్టు వాళ్ళంటారు. మిస్ యాంగ్ వచ్చిందంటే కామెడీ చేయకండి ఈ టైంలో కదంటే, లేదు లేదు నిజంగానే వచ్చిందని చెప్పి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు తన ఫ్రెండ్స్. మిస్ యాంగ్ ఇంకా హావ్ అక్కడికొస్తారనమాట. తనేం చెప్తుందంటే అతనేం చెప్తాడంటే ఫస్ట్ నాకు తెలుసు మీరు నన్ను ప్రేమిస్తున్నారు. అందుకే అడగడానికొచ్చారు కదా! అంటే, లేదు లేదు మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. నేను మా వెడ్డింగ్‌కి పిలవడానికే మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఇక్కడికొచ్చా అని చెప్పేసి ఆ మ్యారేజ్ కార్డ్ ఇస్తుంది. ఎవరా అని చెప్పి ఆత్రంగా తీసి చూస్తాడనమాట. హావ్ నేమ్ చూసి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయిపోతాడు. సో, ఇద్దరూ తప్పకుండా రావాలి మా వెడ్డింగ్‌కన్నట్టు ఆహ్, హ్యాండ్స్ హోల్డ్ చేస్తారనమాట. మిస్టర్ 13 హావ్‌ని పక్కకు తీసుకెళ్ళి, "అనుకున్నాను నువ్వు తనకి కరెక్ట్ పార్ట్నర్‌వే. ఎప్పుడు తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటావు. ఇలాగే ప్రొటెక్ట్ చేస్తూ ఉండు ఇలాగే" అన్నట్టు తను చెప్తాడనమాట. హావ్ ఓకే అని చెప్తాడు. "మీరు మా వెడ్డింగ్‌కొస్తారు కదా!" అని చెప్పేసి మిస్ జియాంగ్ అడిగితే, "తప్పకుండా వస్తానన్నట్టు" చెప్తాడనమాట. "నాకు తెలుసు ఇద్దరు హస్బెండ్స్‌ని ఒకే టైం నువ్వు చేసుకోలేవు కదా! నీకు నా మీద ఇష్టమున్నా నాకన్నా కొంచెం ఇష్టం అతని మీద ఉంది. అతన్నే మ్యారేజ్ చేసుకుంటున్నావు నాకు తెలుసులే" అన్నట్టు చెప్తాడు. సో, మన రాన్‌ని ఇంకా చెంగ్‌ని కూడా చూపిస్తారనమాట. వాళ్ళిద్దరితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఫైనల్లీ నువ్వు మిస్టర్ బా అనే క్రిమినల్‌ని సొసైటీ నుండి ఎలిమినేట్ చేసి జైలుకి పంపించావు. అతని డ్రగ్స్ కూడా ఇక సప్లై చేయడం కూడా ఆగిపోయాయి. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మీ ఇద్దరు ఎందుకు మళ్ళీ వెడ్డింగ్ చేసుకోకూడదు అనదర్ వెడ్డింగ్ అన్నట్టంటే, వెడ్డింగ్ అంటే గుర్తొచ్చింది మిస్ జియాంగ్ మిమ్మల్ని కూడా తన వెడ్డింగ్‌కి ఇన్వైట్ చేయమనిందని చెప్పేసి మిస్టర్ లీ కూడా కార్డ్ ఇస్తాడనమాట. నాకు చాలా వర్క్ ఉంది. టైం ఉంటే వస్తాను. లేకపోతే ఇంకెప్పుడైనా వాళ్ళని మీట్ అవుతాను అని చెప్పేసి, ఫైనల్లీ మనం అనుకున్న సక్సెస్‌గా సాధించాం కాబట్టి, చాలా హ్యాపీగా ఉందని చెప్పి, ఇక నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడనమాట. అతను వెళ్ళిపోగానే వీళ్ళిద్దరు ఇక మాట్లాడుకుంటూ ఉంటారు రాన్ ఇంకా చెంగ్. సో, వాళ్ళు అనుకున్నది కూడా సక్సెస్ అయింది కాబట్టి మనం నిజంగానే వెడ్డింగ్ చేసుకుందాం అన్నట్టు రాన్ అడిగితే, చెంగ్ అవసరం లేదు. ఆ వెడ్డింగ్‌కి నేను ఇరాన్‌గానే పెళ్లి చేసుకున్నాను. ఇంకో వెడ్డింగ్ చేసుకున్న ఇరాన్‌గానే చేసుకుంటాను కదా! సో, ప్రాబ్లమ్ ఏం లేదు. నేను ఎప్పటి నుండో ఇరాన్నే ఫస్ట్ నుండి నేను ఇరాన్నే ప్రేమించాను. ప్రేమిస్తూనే ఉంటాను. లైఫ్ అంతా మనం ఇలాగే హ్యాపీగా ఉంటామని చెప్పి నాకు ప్రామిస్ చేయని చెప్పి ప్రామిస్ చేసుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కిస్ చేస్తారనమాట. వాళ్ళ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అలా సాల్వ్ చేసుకొని ఇద్దరు అలా ఒకటవుతారనమాట. ఇంతటితో మనకి సీరీస్ కంప్లీట్ అయిపోతుంది. సీరీస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వెళ్ళే ముందు ఈ సీరీస్‌కి మీ రేటింగ్ ఎంత ఇస్తారో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.